అండి నేను అరుణానందగిరి. ఇక చూడండి నా ఈరోజు దీన్ని పిక్క ఎక్కడుంది. ఈరోజు మరి మనం చిక్కుడు గింజల కర్రీ చేసుకుందాం. ఇప్పుడు సీజన్ చిక్కుడు గింజలు, చిక్కుడుకాయ ఎక్కువ వస్తుంది. ఇక చిక్కుడుకాయ ముదిరి ఇప్పుడు గింజలు తయారయ్యే టైం కూడా అయింది. ఈరోజు అయితే చిక్కుడు గింజలు తాజాగా ఉన్నాయి కాబట్టి వాటితోటి కర్రీ చేస్తున్నా. మీరు కూడా చూడండి, కొన్ని నీళ్ళు వేసి మనం చిక్కుడు గింజలను ఉడికించినాం. ఇక ఇప్పుడు అన్నం కూడా అయింది. అయితే దీన్ని స్పైసెస్ వేసి వండుతున్నా నేను. సాజీరా, దాల్చిన చెక్క, ఒక లవంగం, మీకు ఎంత కావాలంటే అంత, ఘాటు ఎంత ఉంటే అంత ఇష్టం. ఇప్పుడు స్పైసెస్ వేసిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి పోపేస్తున్నా. ఉల్లిగడ్డ మంచి బ్రౌన్, మనం బిర్యానీకి బ్రౌన్ ఉల్లిగడ్డ వేస్తాం కదా, అట్లా ఏదాకా వెయిట్ చేస్తే ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇక మామూలు చిక్కుడుగా కాకుండా ఇట్లా గింజల కర్రీ, ఇది చపాతీకి, రోటీకి, దేనికైనా బాగుంటుంది. పలావ్ అట్లాంటి వాటికి కూడా. నేనైతే ఈరోజు వైట్ రైస్ తోటి చేస్తున్నా. మొత్తానికి మనం కొత్తిమీర, మెంతి, పుదీనా ఇవన్నీ రెగ్యులర్ వేసుకునేటివే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక పసుపు వేసిన కలుపుతున్నా. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిక్కుడు గింజలు వేసేయాలి. చిక్కుడు గింజలు ఆల్రెడీ ఉడకబెట్టినాం, దీంట్లో ఏమీ వేయలే, ఓన్లీ వాటర్ వేసి, కొన్ని వాటర్ వేసి చిక్కుడు గింజలు ఉడకబెట్టినాం. ఇది చాలా బలమైన ఆహారం, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో తగినంత ఉప్పు కారం వేసుకొని మగ్గించుకోవడం, ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, స్పైసెస్ కూడా వేసినాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. అయితే గరం మసాలా అట్లాంటివి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే అవి అవసరం లేదు. ఎందుకంటే కొంచెం ఇది చిక్కుడు గింజలు తినడానికి టేస్ట్ ఉంటాయి, కానీ హెవీగా ఉంటుంది. అందుకని గరం మసాలా వేసినప్పుడు ఇంకా బాగుండదు. అందుకని మనం మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలలో స్టవ్ బంద్ చేద్దాం.